రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అనే కార్యక్రమం రేపటి నుంచి అంటే డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు నాడు దరఖాస్తులను తీసుకోవడానికి సిద్ధమైంది. ఇందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు పత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఫోకస్ న్యూస్ ద్వారా ప్రజలందరికీ దీని యొక్క వివరాలను తెలియజేయాలనుకుంటున్నాము. ప్రజలు కొంచెం ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి ఎలాంటి పెన్షన్ దరఖాస్తులు తీసుకోలేదు కాబట్టి ఎంతోమంది ప్రజలు ఆతృతతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. వాళ్లకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని ఫోకస్ న్యూస్ ప్రయత్నిస్తుంది. మీ యొక్క ఇబ్బంది పడకూడదని ప్రజా కార్యక్రమాన్ని మీ ముందుకు సక్రమైనటువంటి రీతిలో చేరాలనే భావనతోటి కూడా ప్రభుత్వం యోచన ఉంది. కాబట్టి మీ ముందుకు కూడా మేము కొన్ని విషయాలను ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసిందో, ఏదైతే దాని ఫార్మాలిటీస్ ఉన్నాయో పత్రం, ఆ ఫామ్ యొక్క మొత్తం పూర్తి డీటెయిల్స్ మేము ముందు ఉంచాలనుకుంటున్నాము. అయితే ముందుగా ప్రజలందరికీ మేము ఫోకస్ న్యూస్ ద్వారా ఒక విషయం తెలియజేసుకున్నాము. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ప్రజలు కొంచెం అయోమయంలో ఉన్నారు. కొత్త రేషన్ కార్డ్స్ కూడా విడుదలవుతున్నాయనే, దానికి కూడా అప్లై చేసుకోవాలనే ఏదైతే మాట వినబడుతుందో అది అవాస్తవం. దాంట్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాలను మట్టుకే దరఖాస్తు చేసుకోమని చెప్తుంది. దీనికి ఒక దరఖాస్తు ఫామ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఫామ్లోకి వాళ్ళు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం విడుదల చేశారు. దీనిలో కుటుంబ వివరాలు ఉన్నాయి. దీంట్లో మనం చూసుకున్నట్టయితే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత పథకం, దీని అందరికి సంబంధించి ఒకటే దరఖాస్తు మనం పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అందులో మొదటగా మనం చూసినట్టయితే కుటుంబ వివరాలు ఉన్నాయి. ఈ కుటుంబ వివరాల్లో మన యొక్క దరఖాస్తు ఏదైతే ఇస్తున్నారో ఆ దరఖాస్తుదారుని యొక్క పేరు, అవన్నీ మనం ఆధార్ కార్డు, పుట్టిన తేదీ, రేషన్ కార్డు నంబర్ అది కూడా మనం ఇవ్వవలసి ఉంటుంది. ఆ కుటుంబ వివరాలు ప్రతి దానిలో కాలం ఇవ్వడం జరిగింది. ఈ కాలంలో పూర్తిగా మనకు సంబంధించినటువంటి ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు ఎంత వివరాలు మొత్తం ఇందులో మనం రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే రేషన్ కార్డు ఎవరు లేరో, తెల్ల రేషన్ కార్డు ఎవరికి లేదో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఎవరెవరు అయితే తెల్ల రేషన్ కార్డు లేదో వాళ్ళు కూడా అందరూ అప్లై చేసుకోండి. మొదటగా చూసినట్టయితే మహాలక్ష్మి పథకం, మీరు ఒకసారి చూడండి. మహాలక్ష్మి పథకం, ఈ మహాలక్ష్మి పథకంలో ఏదైతే ఆర్థిక సహాయం ఇవ్వగలుగుతుందో, ఆర్థిక సహాయం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇప్పుడే ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ పథకాలు, ఈ 6 గ్యారంటీలు కూడా ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో, వైట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళకే వర్తిస్తుంది. కాబట్టి ఈ మహాలక్ష్మి పథకం కూడా వాళ్ళకే వర్తిస్తుంది. ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం ఏదైతే చేయదలుచుకున్నారో దాని గురించి ఇక్కడ మనం ట్రిక్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇంకొకటి ఉంది, నెలకు సిలిండర్ ఏదైతే ఉందో 500 రూపాయలకి ఏదైతే ఇస్తున్నామో దాని కూడా వివరాలు ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ నంబర్, కంపెనీ పేరు ఏదైతే హెచ్పి ఉందో, ఇండియన్ ఉంది, భారత్ అని ఉంది, ఏదైతే వేరే వేరే కంపెనీ పేరు ఉందో ఆ కంపెనీ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అయితే సంవత్సరానికి మనం యావరేజ్గా ఎన్ని ఉపయోగిస్తున్నామో అది కూడా ఇక్కడ పొందపరచవలసి ఉంటుంది. ఆ తర్వాత రైతు భరోసా పథకం, ఏదైతే రైతు భరోసా పథకంలో రైతు బంధు అంతకుముందు ఉండింది, అదే దానికి రైతు భరోసాతోటి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, కౌలు రైతులను కూడా మేము ఆదుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి కౌలు రైతులకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. పట్టాదారు పాసు పుస్తకం నంబర్, సర్వే నంబర్, భూమి ఎంత ఉంది మనకి, అవన్నీ ఇక్కడ వివరాలు రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ పథకం, ఇక్కడైతే చేసినట్టయితే ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో మనకు భూమి ఉండి, మనకు జాగా ఉంది, కట్టుకోనికి ఆర్థిక స్తోమత అనేది లేనందు కారణంగా అలాంటి వాళ్ళకి ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం గురించి ఉంది. ఇప్పటివరకైతే ఇంతకుముందు ఏదైతే దరఖాస్తు పెట్టుకున్నామో ఆ దరఖాస్తులన్నీ చెల్లుబాటు కావని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం
తెలియజేసింది. అంతకుముందు ఏదైతే దరఖాస్తు పెట్టుకున్నామో ఆ దరఖాస్తులన్నీ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇప్పటివరకు ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి దరఖాస్తు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అమరవీరులకు సంబంధించినటువంటి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చింది. ఏదైతే అమరవీరులు ఉన్నారో ఆ అమరవీరులకు మేము ఉద్యమకం 250 చదరపు గజాల భూమిని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని కూడా ఇక్కడ నిలబెట్టుకుంటుంది. కాబట్టి ఇక్కడ అమరవీరుల కుటుంబం ఒక వాళ్ళ పేరు ఏముంది, వాళ్ళ అమరులైన సంవత్సరం, ఎప్పుడు చనిపోయారో, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ ఏమైనా కేసు నమోదైతే ఆ నమోదు, డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే డెత్ సర్టిఫికేట్ నెంబరు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టయితే దాని యొక్క వివరాలు, దాని యొక్క ఎఫ్ఐఆర్, అయితే జైలు జీవితం గడిపామో ఆ జైలు వివరాలు, ఇవన్నీ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి గృహజ్యోతి పథకం. ఈ గృహజ్యోతి పథకంలో ఎందుకైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేసిందో 200 యూనిట్ల వరకు కరెంట్ ఏదైతే మనం వినియోగిస్తామో ఆ వినియోగించిన కరెంట్కి ఎలాంటి ఛార్జీలు కట్టాల్సిన అవసరం మనకి ఉండదు. ఆ వివరాలు కూడా ఇక్కడ పొందపరచాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఉపయోగించుకున్నటువంటి కరెంట్ మీటర్ ఏదైతే ఉందో ఆ మీటర్ కనెక్షన్ సంఖ్య ఇక్కడ మనం రాయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత చేయూత పథకం, ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో, వికలాంగులు ఉన్నారో, వృద్ధాప్య పింఛన్ ఉన్నాయో, 57 సంవత్సరాలు దాటినట్టే వాళ్ళకు కూడా వృద్ధాప్య పింఛన్ ఇస్తారు. కాబట్టి ఎవరైతే రాలేదో అంతకుముందు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు కూడా నమ్మకం పెట్టుకోకండి, ఖచ్చితంగా అవి క్యాన్సిల్ అవుతాయని చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఎలాంటి పెన్షన్ అవసరం ఉందో, ఏదైతే వృద్ధాప్య పింఛన్ ఉందో, ఒకవేళ హ్యాండిక్యాప్ ఉన్నట్టయితే హ్యాండిక్యాప్ సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ పెన్షన్ అయితే మనకు కావాలో, వృద్ధాప్య పెన్షనా, వితంతువ, గీతా కార్మికుల, చేనేత కార్మికుల, డయాలసిస్ బాధితుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, బీడీ కార్మిక జీవన భృతియ, పైలేరియా బాధితుల, ఒంటరి మహిళ జీవన భృతియ, మరియు బీడీ టేకేదారు జీవన భృతియ, ఇవన్నీ సంబంధించినటువంటి కార్యక్రమం డిసెంబర్ 28 తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ఉంటుంది. అయితే ప్రభుత్వం కూడా సదుపాయాలు ఖచ్చితంగా మంచిగా చేస్తుంది. గ్రామ స్థాయిలో నుండి మొదలు పెడితే పట్టణ స్థాయి వరకు, మున్సిపాలిటీ స్థాయి వరకు ప్రతి డివిజన్లలో వాళ్ళు తీసుకుంటారు. గ్రామ స్థాయిలో ఒకవేళ చూసుకున్నట్టయితే గ్రామ సభ ఏర్పాటు చేస్తారు. ఒక మండలకు సంబంధించినటువంటి తహసీల్దార్, అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. ఏ గ్రామానికి ఎన్ని రోజులు వాళ్ళు వస్తారో అది కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదే రోజులో మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం కూడా, ప్రజలు కూడా కొంచెం ప్రభుత్వ యంత్రానికి సహకారం చేయాల్సి ఉంటుంది, సహాయం చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రజలు కూడా కొంచెం సంయమనం పాటించాలి. ప్రజలు కూడా ప్రభుత్వ యంత్రాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదు, ఎందుకంటే వాళ్ళు కూడా సఫర్ అయి ఉంటారు. కాబట్టి ప్రభుత్వం కూడా 2 టైంలు, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ 2 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 6 గంటల వరకు, ఈ 2 షిఫ్ట్లలో వాళ్ళు మన యొక్క దరఖాస్తులను తీసుకుంటారు. గ్రామ స్థాయిలో గ్రామ సభలు ఏర్పాటు చేసుకుంటారు, షెడ్యూల్ ప్రకటిస్తారు. మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులకు గ్రామ పంచాయతీ ఎప్పుడైతే వాళ్ళు ఇవ్వడం జరుగుతుందో ఆ తేదీ ప్రకటిస్తారు. మున్సిపాలిటీ స్థాయికి వచ్చినట్టయితే మున్సిపాలిటీలలో ప్రతి డివిజన్కి సంబంధించినటువంటి 3-4 చోట్ల వాళ్ళు సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం వాళ్ళకు కూడా సహకరించాలి, ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రజలకు సహకరించాలి. ఇవి రెండు ఒకవేళ మంచిగానైతే ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి మనమందరం ప్రజలు కూడా ఎలాంటి మీరు ఇబ్బందులు కలగకుండా మీ తగిన సమయాలలో ఏదైతే 2 సమయాలు కేటాయించడం జరిగిందో ఆ 2 సమయాలలో 28వ తారీఖు నాడే మనకు మొదలవుతుంది కదా అని మొదలుపెట్టి ప్రజలందరూ ఒకటేసారిగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించకండి. డిసెంబర్ 6 వరకు మనకు టైం ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది, పని దినాలలో ఏదైతే మనకు ఆల్రెడీ 31st నాడు సండే అవుతుంది, ఆదివారం అవుతుంది, ఆ రోజు ఎలాంటి దరఖాస్తులు తీసుకోరు. జనవరి 1 నాడు హాలిడే ఉంది, ఆ రోజు కూడా ఎలాంటి దరఖాస్తులు తీసుకోరు. కాబట్టి ఈ 2 రోజులలో మనకు సెలవులు ఉంటాయి, మిగతా అన్ని రోజులలో దరఖాస్తులు తీసుకుంటారు.
కాబట్టి ప్రజలందరికీ కూడా మరొకసారి మా ఫోకస్ న్యూస్ తరపున కూడా మీ అందరికీ కొంచెం సంయమనం పాటించి ఈ ప్రజల యంత్రాంగాన్ని ఇబ్బంది కలిగించకుండా మన టైంకి సంబంధించి వాళ్ళు ఏదైతే 2 టైంలు ఇచ్చారో ఆ టైంలలో వెళ్ళి మనం దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక విషయం గమనించండి, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కిందాల రసీదు అనేది ఒకటి ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది కూడా. ఏదైతే అప్లికేషన్ ఇస్తున్నామో ఆ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఒక రసీదు మనకి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నటువంటి ఏదైతే అధికారి తీసుకుంటున్నాడో ఆ అధికారి ఇక్కడ మనకి సంతకం చేసి ఈ రసీదు మనకి ఇస్తాడు. ఈ రసీదు మట్టికి ఖచ్చితంగా తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది, ఇది ఖచ్చితంగా తీసుకుంటేనే మనకు ఆధారం, మనం సబ్మిట్ చేసినట్టు. ఎలాంటి దళారులను నమ్మకూడదు, ఎలాంటి మధ్యవర్తులను ఎవ్వరిని నమ్మకూడదండి. ఖచ్చితంగా మనకు ప్రభుత్వ యంత్రాంగం మన ఇంటి వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మధ్యవర్తులను ఎవరు కూడా నమ్మకుండా మనమే స్వతహాగా వెళ్ళి అక్కడ అప్లికేషన్ చేసుకున్నట్టయితే ఈ రసీదు ఏదైతే ఇస్తారో ఆ రసీదు పెట్టుకొని మళ్ళొకసారి ఎప్పుడన్నా ప్రజావాణి, మనకు ఆల్రెడీ ప్రజావాణి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అలాంటి టైంలో మళ్ళీ రాకుంటే అక్కడ మనం చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రసీదుని ఖచ్చితంగా తీసుకోండి. కాబట్టి డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఏదైతే దరఖాస్తులు తీసుకుంటున్నారో ప్రజాపాలనలో భాగంగా దానిలో మీకు సంబంధించినటువంటి ఏ విషయం కావాలనో ఇంకోటి విషయం, ప్రతి పథకానికి ఒక్కొక్కటి పెట్టకూడదండి దరఖాస్తు. ప్రతి దానికి సంబంధించి ఒకటే